హలో గాయ్స్, ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చాను అనుకుంటున్నారా? కొంచెం బిజీ అయిపోయాను, సో అందుకే వ్లాగింగ్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో ఈరోజు నా హెయిర్ కట్ చేస్తున్నాను. సో అంటే హెయిర్ కట్కి వెళ్ళాలి, నేను కళ్యాణ్ వెళ్తున్నాము. సో ఈరోజు అయితే ఇంకా చాలా లేట్ అయిపోయింది. మన్యాలు స్టూడియో అనమాట. సో 1 o'clock కల్లా వచ్చేయండి అన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ ఎండలో ఏంటి జాకెట్ వేసుకుని అనుకున్నారా? కొంచెం ట్యాన్ అయిపోద్ది కదా, అంటే చాలా ఎండ ఉంది బయట. ఇంకా ట్యాన్ అయిపోతాను అనుకొని, అంటే హ్యాండ్స్ అవి ట్యాన్ అయిపోతాయి. సో దానివల్ల వేసుకున్నాను. కళ్యాణ్ అయితే ఫోన్లు చేసేస్తుంది, బేగరా అనుకొని. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ఇంకా స్టార్ట్ అయ్యి చూడండి, నేను ఇంకా మా బిల్డింగ్ కిందే ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి కొమ్మాది నుంచి అక్కడికి వెళ్ళేసరికి 1 ఇంకా 1 కంటే ఎక్కువ అయిపోయింది టైము. సో 2 o'clock అవుతుంది, అరౌండ్ 2 o'clock అవుతుంది. సో ఇంకా చూడాలి, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు కళ్యాణ్ పికప్ చేసి అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇలాగుంది ఈ ఎండలోని స్పైడర్ మ్యాన్ అవ్వాల్సి వస్తుంది. ఇలా అవ్వకపోతే మొహం అంతా ట్యాన్ అయిపోద్ది. చూడండి ఇంకా ఎండ మాత్రం. సో ఇప్పుడు జ్యూస్ షాప్కి వచ్చాము కాంప్లెక్స్లో. మార్నింగ్ నేను అసలు ఫుడ్ కూడా తినలేదు కదా. ఇప్పుడు ఇంకా చాలా ఆకలేస్తుందని జ్యూస్ తాగడానికి వచ్చాం. జ్యూస్ తాగేసి వెళ్తాం అనమాట. సో నేనైతే హెయిర్కి కెరటింగ్ చేయించాలి. మొత్తం హెయిర్ కాదు, సో వెనకాల హెయిర్ ఉంది కదా, సో దానికి చేయించాలి. ఇంకా కళ్యాణ్ కూడా ఏదో చేయించుకుంటారు అన్నమాట. చూడాలి. ఈ ఊరెళ్ళి మొత్తం బాడీ అంతా ఫుల్ ట్యాన్ అయిపోయింది. ఫేస్ అంతా అస్సలు బాగాలేదు. ఏదో ఒకటి చేయించాలి, ఎందుకంటే 14th మా లబ్బాన్ వస్తుంది కాబట్టి. క్లైమేట్ చూస్తే ఫుల్ చేంజ్ అయిపోయింది. ఇందాకలంతా ఎండ ఉండేది, ఇప్పుడు ఫుల్ వర్షం పడినట్టు ఉంటుందేమో. వర్షంలో తడిసిపోతామేమో, మరి భయం వేస్తుంది. చూడాలి మరి. సో ఇప్పుడు వచ్చేసాము, సలూన్కి వచ్చేసాము. ఇదే అనమాట మన్యాది సలూన్. ఇది ఆక్సిజన్ టవర్స్ ఉంది కదా, ఆక్సిజన్ టవర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పక్క సొంత నుంచి ఇక్కడ రావాలి. బ్యూటీ స్క్వేర్ అని. సో పదండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. మన్య ఫుల్ గ్లాస్ వీక్ ఏమో చూడాలి. ఇంకా ఏరా ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చారా. సో ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్కి చేస్తున్నారు. మనీ అన్నాను కదా, తినే అనమాట హెయిర్ స్టైలిస్ట్. ఇంకా మా అన్నయ్య ఇంకో అన్నయ్య. సో మన విక్కీ కూడా వచ్చాడు హెయిర్ కట్ చేసుకుందామని. ఇంకా కళ్యాణ్కి ఇక్కడ హెయిర్ వాష్ అనేది అవుతుంది, చూపిస్తూ ఉండండి. ఇవ్వండి మా అక్క, తెలుసు కదా, పెద్ద హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. ఇక్కడ వస్తుంది. అన్నయ్య చూపించాను కదా వాళ్ళ వైఫ్ అనమాట. ఆహా. సో కళ్యాణి హెయిర్ వాష్ అయిపోయింది. సో చూడండి, కళ్యాణి సర్వీస్ చేస్తున్నాను. ఇప్పుడు నా హెయిర్ వాష్ అనమాట. చూడండి ఫేమస్ మషిన్ వీడియో తీస్తాడు అన్నాడు. కెరటిన్ చేయించుకొని మొత్తం హెయిర్ కాదు, హెయిర్ కట్ అయితే చేయించుకోవట్లేదు, ఓన్లీ కెరటిన్ అనమాట. సంపత్ సిరప్ అప్లై అయితే అయిందనమాట. సో కెరటిన్కి చూడండి, కనిపిస్తుందో లేదో చూడండి. ఇప్పుడు ఈ టవల్ వేసుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు 1 hour వెయిట్ చేయాలంట. ఇంకా కళ్యాణ్ అయితే ఇప్పుడు వ్యాక్సిన్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడండి, ఇంకా వ్యాక్సిన్ స్టార్ట్ చేయాలన్నమాట. కూర్చున్నాను. ఆ హెయిర్ అవన్నీ సెట్ తీసుకున్నాను. ఇంకా
ఇంకా మా హెయిర్ ఇటు అటు ఊక్కొనే ఉంటుంది. హెయిర్ కట్ చేశారు కదా. ఇంకా ఇప్పుడు నేను 1 hour వెయిట్ చేయాలి. చూడాలి మరి 1 hour వెయిట్ చేసే టైం అంతా బాగుంటుంది, కానీ ఈ 1 hour వెయిటింగే మనకి కొంచెం కష్టంగా ఉంది. ఒకసారి అడుగుదాం చూడండి ఎలా ఉంటుంది, హెయిర్ ఎలా ఉంది అనుకోండి. చెప్పు నీ హెయిర్ ఎలా ఉంటుంది? ఎలా కాదు ఏటంటున్నా హెయిర్కి? నా హెయిర్ చూడండి అంత బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చండి, చాలా బాగా చేస్తారు. ఇంకా కొంచెం కామెంట్స్లో పొగడండి బాగుందా బాగాలేదా అని. పొగడ్డం మాత్రం మర్చిపోకండి. హెయిర్ కట్ మొత్తం చూపించు చూడండి, లేకొచ్చు కదా అక్కడ నుంచి. బాగుందే. ఇప్పుడు వ్యాక్స్ కూడా చేయించుకుంటున్నాను. కంప్లీట్ లుక్ తర్వాత చూడండి. వాళ్ళ చెప్తున్నా షాక్ అయ్యారా? అలాగే ఉండాలి. షాక్ అయ్యారా? ఏమన్నాడు ఇప్పుడు విక్కీ తెలుసు కదా, చాలా బిజీ. ఎప్పుడు చాటింగ్ లో ఉంటాడు అమ్మాయిలని. ఇంకా ఇప్పుడు వెయిట్ చేయాలి మరి, చూద్దాం. ఇంకా టైం అవుతుంది. ఇంకా కళ్యాణి వాళ్ళ అక్క బర్త్డే కూడా ఈరోజు. సో కేక్ కటింగ్కి వెళ్ళాలి. ఇంకా మేము ఇది అయ్యాక వెంటనే ఇంకా చాలా పనులు ఉన్నాయి, గోల్డ్ పనులు ఉన్నాయి. ఇప్పుడు ఐరనింగ్ చేస్తారు. 1 hour అయితే అయిపోయింది. ఇప్పుడు ఐరనింగ్ చేసి మరి చూడండి ఏం చేస్తారు నాకు కూడా తెలియదు. చూపి ఎలా ఎంత ఉందో బాగుందో. నాకు తెలియట్లేదు. నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. ఎంత బాగున్నాడు, కోడి పుంజులాగా ఉన్నాడు. నచ్చితే చాలా అమ్మ. వేరే బస్సా తింటారు, బాగాలేదు. నాకు నచ్చితే చాలు. ఏ చూపించి సైడ్ నుంచి ఇలా అనుకుంటా, సైడ్ అట్లాగా ఉన్నాడు కదా. మేము పాన్ కార్డు, నా ఆధార్ కార్డు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. తను ఇంకా ఫేస్కి ఏదైనా చేయిస్తే ఇంకా ఫేస్ మంచిగా అవుతుందని నా ఒపీనియన్. మరి తను మానే అలాగా 2 పంకులు తీక కంగాలుగా దానికి. వదిలేరా వేసేసుకుంటుంది ఇక్కడ నుంచి. చెప్పాలి పట్ల టికెట్ అయిపోయింది. హెయిర్ వాష్ చేయాలన్నమాట. మనీ మామూలు హెయిర్ వాష్ చేయాలి. నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, సో మాకు స్టూడియో ఉండేది. మన్య నేను కళ్యాణి అక్కడే కలుసుకున్నాం అనుకొని. సో అన్నిదే అనమాట స్టూడియో. సో కొత్తది ఇది, ఇక్కడ కొత్తది పెట్టారు. ఇంకా హెయిర్ కట్ అయితే చాలా బాగా వచ్చింది. వెనకతల కెరటిన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు హెయిర్ వాష్ చేయించాలి. హెయిర్ వాష్ ఇంకా హెయిర్ వాష్ అవ్వాలి. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ నుంచి కళ్యాణి వాళ్ళ అక్కకి హెయిర్ అంటే కేక్ కటింగ్ చేయాలి. కేక్ కటింగ్ చేయడానికి వెళ్ళాలి. చాలా టైం అయిపోయింది. చూడండి మరి ఎంత టైం అవుతుందో. కళ్యాణి మెహందీ పడుతుంది అక్కడ. కళ్యాణి కూడా సర్వీస్ అంతా అయిపోయింది అనమాట. అయితే హెయిర్ కట్ అయితే అయిపోయింది అనమాట. మా ఇద్దరు హెయిర్ కట్ చేసుకున్నాము. కళ్యాణి ఫేషియల్ చేయించుకుంది, హైడ్రా ఫేషియల్ చేయించుకుంది. నేనైతే హెయిర్ కట్ చేయించుకున్నాను, ఇంకా కెరటిన్ చేయించుకున్నాను. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు బీచ్కి వెళ్తామో మరి ఇంట్లో కేక్ కట్ చేస్తామో తెలియదు. కళ్యాణి వాళ్ళ సిస్టర్ కలకత్తా నుంచి వచ్చిందన్నాను కదా. సో తనకి కేక్ కట్ చేయాలన్నమాట. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా రేపు వినాయక చవితి కదా, వినాయక చవితి ఇంట్లో సామాన్లు కూడా కొనాలి. ఇప్పుడు వెంటనే ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను సామాన్లు కొనడానికి. సామాన్లు కొనేసి కేక్ కొనేసి అప్పుడు ఇంటికి వెళ్ళి కట్ చేయాలి. చాలా లేట్ అయిపోయాము. ఇంకా ఇప్పుడే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇంటికి. ఇప్పుడు
మార్కెట్ వచ్చాం. ఈరోజు టైం అయితే 10 o'clock అవుతుంది అనమాట. ఇంకా రష్ ఉంది చూడండి, ఫుల్ రష్గా ఉంది. ఇంకా ఈరోజు క్లోజ్ చేస్తారు అనుకున్నాం కానీ బాగానే ఉంది బాబు. ఇప్పటికి లేట్ అయిపోయింది. వీళ్ళ అక్క కేక్ కూడా కట్ చేయాలి, అందరూ వెయిట్ చేస్తారు. వెంట వెంటనే ఇప్పుడు మార్కెట్ చాలా లేట్ అయిపోయింది, ఇంకా వేస్ట్. సలూన్లోనే అయిపోయింది, చాలా టైం అయిపోయింది సలూన్లోనే. మేము కూడా చాలా లేట్ అయిపోయింది. గణేష్ చాలా లేట్గా వచ్చాడు, సలూన్లో లేట్ అవ్వలేదు. గణేష్ రావడం చాలా లేట్గా వచ్చాడు. ఇప్పుడు మార్కెట్ కూడా ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు ఇంకా క్లోజ్ చేస్తారు మెల్లి. అది దండ బాగుంది ముందు. ఇంటికి వచ్చేసాను. ఇంకా అక్కడ చాలా జనాలు, చాలా గోలగా ఉంది. టైం అయితే ఇప్పుడు 5 o'clock అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా వెళ్ళను, 5 o'clock అయిపోయింది కదా అనుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకొని. సో ఇంక ఇంటికి వచ్చేసాను నేను కూడా. ఇంకా అంటే ఇంకా ఒక 10 బొమ్మలు అలా ఉన్నాయి. ఇంకా అంటే ప్రతి ఇయర్ మేము రేపు వినాయక చవితి అంటే ఈరోజు ప్రతి ఇయర్ నేను అక్కడే ఉంటాను అనమాట. సో మేము అందరూ అక్కడ కుర్రోళ్ళందరూ కలుసుకొని, సో మా మాయదే కదా అక్కడ టెంట్, మా మాయదే. సో నేను అక్కడే ఉంటాను అనమాట. యాక్చువల్లీ ప్రతి ఇయర్ 7 అయిపోతుంది నేను వచ్చేసరికి. ఈరోజు బేగా వచ్చాను ఎందుకంటే కొంచెం నాకు కూడా టైర్డ్గా ఉంది. ఈరోజు అంతా నేను చాలా అంటే రెస్ట్ లేదు. సో దానివల్ల ఇంటికి వచ్చాను ఇంకా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గైస్. ఆ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి, యూట్యూబ్లో కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కంటే కొంచెం యూట్యూబ్లో సపోర్ట్ చేస్తే కొంచెం అంటే మాకు ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో ఎంత బాగా సపోర్ట్ చేశారో అలానే యూట్యూబ్లో కూడా కొంచెం అంటే ఏం లేదు, మీ సబ్స్క్రైబ్ చేసింది మీకు గొప్పగా ఉండకపోవచ్చు కానీ మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా గొప్ప అనమాట. సో ఇంకా మీరు మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మేము మంచి వ్లాగ్స్ చేస్తాం, వీడియోస్ అన్నది చేస్తుంటాము. సో ఈ మధ్య కొంచెం మేము ఆగిపోయాం అనమాట. నాకు కళ్యాణ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆగిపోయాము. సో ఇంకా వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి. సో ఇలానే సపోర్ట్ చేయండి గైస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో బై గైస్, సీ యూ.